లెట్స్ బ్రేకప్. పెళ్లి చూపులు వస్తున్నావు, ఇంటికి రా. నాకా పెళ్లి చూపులా? నాకు పెళ్లి చూపులు అయినాయి. నువ్వు దాన్నే చేసుకో, నేను వీడినే చేసుకుంటా. అన్నా నాకు ఈ పెళ్ళి ఓకే. అక్క ఇప్పుడు నాకు ఈ పెళ్ళి అవసరమా? ఇదా వీడా? రీసెంట్ గా బ్రేకప్ అయితే నువ్వు మళ్ళీ పెళ్లి చూపులు రెడీ అయిపోయావా? అవునా, మరి నువ్వు చేసింది ఏంటి? నేను ఇంత లవ్ చేస్తే తన బెస్ట్ కి ఇంపార్టెంట్ ఇస్తాను అతను. ఏ చల్ దబ్బే. లేదన్నా, వీళ్ళకి ఎంత అర్జెంట్ అయితే అంత తొందర పెళ్లి చేసేద్దాం. రేపటి నుంచి టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఏంటిది ఇల్లా? నీ ముఖానికి ఇదే ఎక్కువలే. అందుకే నీ ముఖంలానే ఉంది. హలో అక్క. హలో ప్రియా, ఇంటికి వెళ్ళారా? మేము వద్దాం అనుకున్నాం కానీ బాబాకి ఆఫీస్ నుంచి కాల్ వస్తే వెళ్ళిపోయాడు, అందుకనే రాలేదు. అక్క ఇప్పుడే ఇంటికి వచ్చాం. ప్రియా, ఇప్పుడు మీకు పెళ్లి సడన్ గా అయింది కాబట్టి అందుకని మన ఇంట్లో ఉన్న వాళ్ళనే ఖాళీ చేయించాం. ప్రస్తుతానికి మీకు కావాల్సిన సామాన్ మాత్రం అందులో ఉంచాము. ఒక 2-3 months లో మీ బావ ఒక మంచి రూమ్ చూస్తాడు, అంతవరకు కాస్త అడ్జస్ట్ అవ్వండి. మన ఇల్లే కానీ కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్ళారు కదా, మొత్తం కొత్త ఇల్లు లాగానే కనిపిస్తుంది. ఎలా ఉంది మీ కొత్త ఇల్లు, కొత్త కాపురం? సూపర్ అక్క. 5 star కిచెన్, లగ్జరీ బెడ్రూమ్. ఊపిరి సినిమాలో హీరో కార్తిక్ కి కూడా ఇలాంటి రూమ్ దొరుకుండదు. కొన్ని రోజులే కదా, అడ్జస్ట్ అవ్వండి. ఒక మంచి ఇల్లు చూస్తాం. సర్లే కానీ మీ ఆయనకు ఫోన్. మా ఆయననా? ఎవడాడు? ఎవడాడా? నాకు తెలియకుండా 8,000 ఇచ్చావు. పైగా లాంగ్ డ్రైవ్ వెళ్ళావు కదా, వాడే నీ మొగుడు. ఛీ, వాడు నా మొగుడు ఏంటి? వాడు డబ్బా మొహం వేసుకో. అవునా? ఫస్ట్ ఆ మొక్కనే మరి లవ్ చేసి. అంటే అప్పుడేదో మంచోళ్ళే అనుకొని. అలానే అనుకుని ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. అయినా సరే భార్గవ్ చేతికి ఒకసారి ఫోన్, నేను మాట్లాడాలి. నేనైతే ఇవ్వను, కావాలంటే స్పీకర్ ఆన్ చేసి అక్కడ పెడతా. సర్లే, ఎలాగా అలా ఇవ్వు. హలో హలో భార్గవ్. ఇల్లు కాస్త చిన్నగా ఉంటది, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఈలో ఒక 2-3 months లో ఒక మంచి రూమ్ చూసి. పర్లేదులే వదినా, అయినా ఇల్లు కాదు మనుషులు పెద్దగా ఉండాలి. మా చెల్లికి పొగరు కాస్త ఎక్కువ, కాస్త చూసుకో భార్గవ్. పర్లేదు వదినా, నేను తగ్గిస్తాగా. సరే, కాస్త జాగ్రత్త చూసుకో భార్గవ్. హలో హలో ప్రియా, కాస్త ఆ కార్యక్రమం కూడా అయిపోగొట్ట. ఆ కార్యక్రమమా అంటే? ఛీ, ఫోన్ పెట్టే. మాట్లాడాలి అనుకున్నా, ఎలాగో మ్యారేజ్ అయిందని, కాంప్రమైజ్ అయిపోయి కలిసి ఉందాం కదా అని అనుకుంటున్నావు కదా. చెప్పు, ఇంకేమైనా డైలాగ్స్ ఉంటే చెప్పు. అవునా? ఇంకా అంత సీన్ లేదు. రేపు మనం ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. మనమా? నీ వెంట నేను రావడం అస్సలు కుదరదు. ఎక్కువ ఊహించుకోవద్దు. రేపు వెళ్ళేది మనం డ్రైవర్స్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నేను ఎప్పటి నుంచో అర్థం చేసుకుంటున్నా, కొందరే. నువ్వు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ తీయకు. ఓకే డన్. అమ్మాయిలున్నా నేను ఫ్యామిలీ వెళ్ళి మందు ఎవరైనా కొడతారు, కానీ పొలంకి వెళ్ళి మందు డబ్బా వేసుకొని మందు కొట్టే వారికి ఒక రేంజ్ ఉంటుంది. 3 గంటల సినిమా ఒకటి చూసి వచ్చిన ఊతమ్మా. Tell me now in one sentence. Get out from my motherland! ఒక మనిషి ఫోన్ కట్ చేస్తున్నాడంటే బిజీగా ఉన్నాడని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ గురించి నువ్వే చెప్పాలి. ఏంటో సర్లే చెప్పు. డివోర్స్ అప్లై చేయడానికి వెళ్ళావా? వెళ్ళినా.
దట్ సౌండ్స్ గుడ్. ఇంకా నీ శని నాకు పోయినట్లే. డివోర్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా టైం పడుతుందంట. వాళ్ళు అనుకుంటున్నారా లేదా నువ్వు చెప్తున్నావా? ఇదంతా కలిసి ఉండడానికే కదా. మన ఇద్దరిని కలిపి ఉంచుదామని. అయినా ఎందుకు టైం పడుతుంది? వెంటనే ఇవ్వడానికి కుదరదా? అది గవర్నమెంట్ రూల్ మేడం, నీ కోసం నా కోసం పెట్టింది కాదు. నువ్వు ఇలాంటివేవో చెప్తావని నేను కూడా వస్తా అన్నా. అయినా టిక్ టాక్ రీల్స్ ఇస్తుంటావు కదా, ఇవన్నీ నీకు తెలీదా? సెన్స్ లేకుండా మాట్లాడకు. అసలు టిక్ టాక్కి దానికి సంబంధం ఏముంది? అయినా నా డివోర్స్ గురించి నాకెలా తెలుస్తుంది? కరెక్టేలే, నీకు మనుషులు మోసం చేయడం తెలుసు కానీ ఇలాంటివి నీకేనే తెలుస్తాయి. మోసాల గురించి నువ్వు మాట్లాడు. అసలు మోసగాడివే నువ్వు. సర్లే, నేను ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడతా, నన్ను డిస్టర్బ్ చేయకు. మాట్లాడదామని పనుకునింది ఏంది? అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇదంతా నీ ప్లానే కదా? ఓ, ఆలోచిస్తుందా? అవును, మరి నీతో ఉండడానికి గవర్నమెంట్ రూల్ అంతా మార్చేసా. అది కాదు, నువ్వు నన్ను కావాలని పెళ్లి చేసుకున్నావు కదా. ఓవే, నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. పేరుకి మనం కలిసి ఉండేది. నీ వర్క్స్ నీవే, నా వర్క్స్ నావే. ఓకే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. సో నీ వర్క్స్ నువ్వు చూసుకో, నా వర్క్స్ నేను చూసుకుంటా. ప్రతిదీ ఇలాగే ఉండాలి. ఒకే ఇంట్లో ఉన్నా నీకు నాకు సంబంధం లేదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్ని రోజులు అవుతుందో నువ్వు మంచి ఫుడ్ తిని. అయ్యో పాపం. నిన్ను చూస్తే నాకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. నీకు ఒక ఐడియా చెప్పనా? చెప్పు. కాకపోతే దానికి కొంచెం ఖర్చు అవుతుంది. వద్దులే, ఎందుకు, నా వర్క్ నేను చూసుకుంటా. ఇది ఎలా వాష్ చేయాలి? అసలు వాష్ చేయడం రావడం లేదే. దేవుడా, ఎందుకు కొన్ని జీవితాలు ఇలా చేస్తావు? చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. వాషింగ్ రాని అమ్మాయిలు కూడా ఉంటారా? మరీ ఓవర్ చెయ్యకు. నీ కుకింగ్ కన్నా నేను చాలా బెటర్లే. ప్రియా, ఈ టైంలో కాల్ చేసావు, ఏమైంది? ఎందుకో నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? మీ అక్క తెలిస్తే? అక్క గురించి వదిలే, నేను చూసుకుంటా. నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ నువ్వైనా అర్థం చేసుకో. సరే, రేపు మార్నింగ్ అయితే హాస్టల్కి రా, అంకుల్ని అడుగుతా, వచ్చాక మాట్లాడతాం. సరేలే, మర్చిపోకు. రేపు మార్నింగ్ ఎలాగైనా వెళ్ళిపోవాలి. భార్గవ్కి చెప్పి అక్కకి చెప్పొద్దని చెప్పి వెళ్ళాలి. ఈ వేస్ట్ ఫెలో ఇంకెంతసేపు పడుకుంటాడు? ఏదో ఒకటి థింక్ చేయాలి.
ఇప్పుడు లేస్తాం. అమ్మ నీ గ్రైనెట్ ఏంటి గ్రైనెట్ కదా ఇదే మినిమం ఉంటది నాతోని. కావాల్సిందే పడేసినట్టుంది దొంగ ముఖంది. నీ పని చెప్తాలే ఆగు. టున్నే అనవసరంగా నిద్రంతా ఖరాబ్ చేసింది. నీకు విషయం చెప్పాలి. హా లైట్ నేను మా ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళిపోతున్నా. హాస్టల్ కా? నువ్వు వెళ్ళిపోతే నేనెలా ఉండాలనుకున్నావు అని అంటాను అనుకున్నావు కదా. పోతే పో. వెళ్తే అప్పుడు తెలుస్తుంది. పోతే పో. అయినా ఇన్ని రోజులు నేను ఒక్కడనే ఉన్నా, నాకు ఇదేం కొత్త ఏం కాదు. అయినా నువ్వు పోయేదాన్ని సక్కంగా పోకుండా ఈ కొత్తగా ఈ పర్మిషన్ ఏంటో. నేనేం నీ పర్మిషన్ కోసం ఆగలేదు. మరి ఓ నా దీవెనల కోసమా? నీకు నాకు తొందరగా డైవర్స్ అయిపోయి నీకొక తాగుబోతులతో పెళ్ళయి వాడు రోజూ తాగొచ్చి నిన్ను చితకబాతుంటే అదేనా దీవెనలు. చీచి, నీ తొక్కలో దీవెన కోసం నేనేం చూడడం లేదు. మరి నన్ను మిస్ అవుతావా? నిజం చెప్పు, నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా? మా అక్క కోసం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మా అక్కకు కాల్ చేసి చెప్తా. నేను సచ్చినట్లు మళ్ళీ ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. అందుకే మా అక్కకి నువ్వు ఇన్ఫార్మ్ చేయకూడదని చెప్తున్నా. చాచా నేనేం చెప్తా? ఫర్ సపోజ్ చెప్పానా, నిన్ను మళ్ళీ ఇటే పంపిస్తుంది. నాకెందుకు, నా దరిద్రం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నేనైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. నేనేం చెప్పనులే. అవునా? నిజంగానే చెప్పావు కదా? అంటే ఇప్పుడు ప్రామిస్ చేసి చెప్పాలా? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, నీ ఇష్టం. అయినా నమ్మించి మోసం చేసే వాళ్ళకి ఇదేం కొత్త కాదులే. మోసాల గురించి నువ్వే చెప్పాలి మరి. అంటే ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నట్టుంది, వెళ్దావా? ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. ఛీ, అసలు వీటితో ఉండే కన్నా వెళ్ళిపోవడం బెటర్. నాయన నేను ఉంటే కాదు, వెళ్ళిపోతే తెలుస్తుంది. ఛీ, మధ్యలో వీడి బట్టలు. మేకప్ వేసుకుని పోతుందా? ఆగు, నిజంగా వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఏంటి ఈరోజు వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అయినా వీడిని నమ్మడానికి వీడలేదు. ఏంటి వీడు నిజంగానే మారిపోయాడా? వీడు మారడు. చివరిగా ఒక మాట చెప్పు. బుద్ధుంటే ఇంకోసారి రాకు. బుద్ధుంటే ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టను. సర్లే ఇంకెళ్ళు. శ్రావణి, అంకుల్తో మాట్లాడావా? ఓ అయితే నీకు ఇంకొక విషయం తెలియదు అనమాట. ఏం విషయం? నీకు ఒక వీడియో పంపుతున్నా. వీడియో ఏంటి? వీడియో చూడు. ఓకే. पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में पूर्ण लॉकडाउन होने जा रहा है। आज रात हिंदुस्तान को बचाने के लिए, आज रात हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आज रात आपको बचाने के लिए, आज रात आपके परिवार को बचाने के लिए आप इस समय देश में जहां भी हैं वही रहे। एक भारतीय के जीवन को बचाना, एक आपके परिवार को बचाना, एक मेरी भारत सरकार, एक भारतीय के जीवन को बचाना, एक आपके परिवार को बचाना, एक मेरी भारत सरकार, एक सबसे बड़ी प्राथमिकता है।